చర్య తీసుకున్నాడు, బలవంతులపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల, కలెక్టర్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఐఏఎస్ మరియు ఐపీఎస్ వ్యవస్థ అన్నగారికి మురళీధర్ దేశపాండే అన్నగారికి స్వాగతం. ఐఏఎస్ మరియు ఐపీఎస్ వ్యవస్థ, ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు తమ పదవిలో చేరేటప్పుడు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేస్తారు. తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో బంట్రోతు పనిచేయడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో అటెండర్ పనిచేయడానికి కాదు. చట్టాన్ని సమానంగా అమలు చేయడంలో కలెక్టరు, ఎస్పీ ఫెయిల్ అయ్యారు. బలహీన వర్గాలని, పేదవాళ్ళని, బలహీనంగా ఉన్న వాళ్ళని రక్షించడం రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రం. కానీ ఖమ్మం కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, అధికారులు కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓలు కానీ మొత్తం మంత్రుల ఇళ్లలో చెప్రాసిల్లగా పనిచేశారు. వీఆర్ షేమ్ ఆన్ మిస్టర్ అనుదీప్ త్రిశెట్టి. మేము మీ మీద అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కుల దానికి, డెమోక్రసీ వాచ్ కి, ఈ దేశంలో ఈ ప్రపంచంలో మానవ హక్కుల పరిరక్షణకి, మహిళల హక్కుల పరిరక్షణకి, బాలల హక్కుల పరిరక్షణకి, గర్భిణీ స్త్రీల హక్కుల పరిరక్షణకి, వృద్ధుల హక్కుల పరిరక్షణ కోసం, వికలాంగుల పరిరక్షణ కోసం ఆ 700 కుటుంబాల్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. కనీసం మానవత్వం లేకుండా ఇలా మన చిన్నప్పుడు ఒక పిచ్చుక పిల్ల కింద పడిపోతేనే ఆ పిచ్చుక పిల్లని గూడులో పెట్టడానికి మనం ఎంతో ట్రై చేస్తాం. అలాంటిది గూడు లేని గరీబోళ్ళని గుణపాలు దించి, వాళ్ళ గుండెల్లో గుణపాలు దించిన పొంగులేటి ఖబర్దార్, తుమ్మల ఖబర్దార్, మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. మంది కొంపలు కూల్చే మంత్రులు కూలాలి, మంది కొంపలు కూల్చే మంత్రులు కాంగ్రెస్ కూలిపోవాలి. మీ మార్పు వద్దు, మీ కాంగ్రెస్ వద్దు. ఒకటే ఇప్పుడు ఆచార్య వినోబా భావే గారు భూమి గురించి మహాత్మా గాంధీ గారు చెప్పి నేను క్లోజ్ చేస్తా, ఎందుకంటే చాలా మంది పెద్దలు వచ్చారు. మహాత్మా గాంధీ గారు భూమి గురించి ఏం చెప్పిందంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి అవసరాలను తీర్చేంత భూమి ఉంటుంది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమాఫియానో, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు భూమాఫియానో, లేకపోతే పువ్వాడ అజయ్ కుమార్ భూమాఫియానో కాదు. మనిషి లోబి పడితే భూమి సరిపోదు. కానీ మనిషి 100 గజాల స్థలం ఇవ్వడానికి, మనుషులందరికీ నివసించడానికి భూమి మీద భూమి ఉంది అందరికీ. అసత్యం మరియు బలవంతంతో నిజమైన ప్రజాస్వామ్యం లేదా ప్రజల స్వరాజ్యం సాధ్యం కాదు. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాంధీ గారి గురించి చెప్తున్నారు కదా, మరి గాంధీ గారు చెప్పిన దాన్ని పాటిస్తారా? వినోబా భావే గారు చెప్పారు, భూమి దానం అనేది దానం కాదు, అది సామాజిక న్యాయం. భూమి అనేది కొందరి వ్యక్తిగత ఆస్తి కాదు, అది సమాజం కాపాడవలసిన నమ్మకం. పేదవాడి చేతిలో భూమి లేకపోతే స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది అసంపూర్ణంగా ఉంటాయని ఆచార్య వినోబా భావే గారు, మహాత్మా గాంధీ గారు చెప్పిన సూత్రాలని ఈ కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది. వీఆర్ షేమ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ. మిస్టర్ రాహుల్ గాంధీ, యు ఆర్ రోమింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి హోల్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బట్ వేర్ ఈజ్ యువర్ స్పిరిట్? వీఆర్ షేమ్ ఆన్ యూ. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చి అదే భారత రాజ్యాంగాన్ని మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వస్తావు, కానీ మా పేదోళ్ళ గురించి పట్టించుకోవు. నిన్నగాక మొన్న వికారాబాద్ లో కాంగ్రెస్ నాయకులు డాన్సులు వేసుకుంటూ వస్తున్నారు, కానీ ఇక్కడ 700 మంది పేదోళ్ళు బర్రెలు గొర్రెల్లాగా జంతువుల కన్నా హీనంగా కొట్లాటలు తెలిస్తే కనీసం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందించలే. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాలన చేస్తుంది? ఇది ప్రజాపాలన, దగా పాలన? కవితక్క గారు, తెలంగాణ పౌర సమాజం ఇవాళ కళ్ళు తెరిచింది. మీరు చేస్తున్న పోరాటంకి మేమందరం సంఘీభావం చెప్తాం. అదేవిధంగా నేను నా తోటి ఉద్యమకారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ మన జెండాలు వేరు కావచ్చు, మన సిద్ధాంతాలు వేరు కావచ్చు, మన రాజకీయాలు వేరు కావచ్చు, పీపుల్, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రభావము, భూమాఫియా ప్రభావం ఉంది. వెలుగుమట్లలో జరిగిన ఘటన మొత్తం 62 ఎకరాలలో ఉన్న 32 ఎకరాల్లో పేద ప్రజల మీద బుల్డోజర్లు పంపించి, అర్ధరాత్రి పోలీసులు పంపించి దాడి చేశారు. మరి తుమ్మల నాగేశ్వరరావు బంధువుల భూమి మీద కానీ, పొంగులేటి బంధువుల భూమి మీద కానీ, మిగతా మంత్రుల భూములు, ఎమ్మెల్యే భూములు 30 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇగో మొత్తం నేను రీసెర్చ్ చేసి పట్టుకొస్తున్నా. నేను మాట్లాడేది ఏమైనా తప్పంటే నన్ను ఉరితీయండి. ఇది మొత్తం 62 ఎకరాలలో 30 ఎకరాలు అక్కగారు మీకు రీసెర్చ్ చేసి చూస్తున్నా, ఒకసారి కెమెరా జూమ్ చేయండి. ఆ మిగతా 31 ఎకరాలలో ఇది ఇప్పటికీ కూడా భూభారతిలో భూదాన్ భూమికి సంబంధించిందని ఉంది. ఉదాహరణకు సర్వే నెంబర్ ఇది 149, ఖమ్మం అర్బన్ మండలం, వెలుగుమట్ల గ్రామం, దగ్గుల నాగమణి అనే వ్యక్తి పేరు మీద ఉంది. 5 ఎకరాలు ఉంది. ఈ దగ్గుల నాగమణి అనే పేరు మీద భూదాన్ భూమి